రవికుమార్ గారు ఆఖరిగా కిషోర్ గారు కంక్లూడ్ చేయండి. ఏంటి హర్యానా ఖాయంగా గెలుస్తూ ఉంటుంది? ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు, అంకెలు వింటా ఉన్నారు. 15% ఓట్లు జేజేపీ ఓట్లు గల్లంత అయితే దానిలో 1% బీజేపీకి వచ్చింది. కాంగ్రెస్ ఇప్పటికి కూడా దాదాపు 3% ఓట్లు మీకంటే అధికంలో ఉంది ఇప్పుడున్న వీటిని బట్టి. ఈ అంకెలు రిటైన్ అవుతాయి అనుకుంటున్నారా? ఎలా ఉండొచ్చు ఫలితం? సార్ ఇది అవి మేమైతే హోప్ చేస్తున్నాము, ఆబ్వియస్లీ అవి రిటైన్ అవ్వాలి అని చెప్పేసి. రిటైన్ అవుతాయా లేదా అనేది అది ప్రజల చేతిలో ఉంది, కానీ మాకైతే నమ్మకం ఉంది, సపోర్ట్ చేస్తామని. ఈ 3 నరేటివ్స్ ఏవైతే బిల్డ్ చేశారో మొత్తం దేశానికి ఒక తప్పు డైరెక్షన్, అంటే ఒక టైం పాస్ లాగా అయిపోయింది, ఆ టైం వేస్ట్ లాగా అయిపోయింది. ఆ 3 నరేటివ్స్ కూడా, ఆ జవాన్ విషయంలో కానీ, అగ్నివీర్ విషయంలో కానీ, ఈ రెజ్లర్ విషయంలో కానీ, అటు ఇది 3 చట్టాలు వాటి నల్ల చట్టాలు అని చెప్పిన నరేటివ్ కానీ, ఈ 3 ఈరోజు వాష్అవుట్ అయిపోతాయి. అంతకుముందు మళ్ళీ తీసుకొస్తారా ఫార్ములాస్? అయితే వాష్అవుట్ అయిపోయి అట్లీస్ట్ నరేటివ్స్ అయితే వాష్అవుట్ అయిపోయాయండి. 1 స్టెప్ ఎట్ టైం సార్, ఏదైనా కానీ 1 స్టెప్ ఎట్ టైం, అన్ని ఒక రోజు అవ్వవు కదా. అది నేను అనుకుంటున్నాను, ఈ రిజల్ట్స్ స్టాండ్ అవుతాయి అంటున్నాను. సో ఇంకెందుకంటే ఇంకేమనగలమండి. రైట్ సార్. రామ్మోహన్ గారు, ఐ హోప్ దిస్ విల్ స్టాండ్ అండ్ ఐ బిలీవ్ ఇట్ విల్ స్టాండ్. లెట్స్ సీ. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. హర్యానా ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఢిల్లీ మీద చూపెడుతుంది. రేపు జనవరిలో ఒకటి ఎన్నికలు జరుగుతాయి కనుక ఢిల్లీ మీద చూపెడుతుంది ఒకటి. మహారాష్ట్ర మీద వెంటనే చూపెడుతుంది అంటున్నాను. ఎందుకంటే హర్యానాలో గెలిచిన దాంతో బీజేపీ దూకుడుగా ఈ మహారాష్ట్రలో పోయే అవకాశం ఉన్నది. సరే, మహారాష్ట్రలో 2 పార్టీలు, ప్రధాన పార్టీలు ఎన్సీపీ కానీ ఇటు శివసేన కానీ చీలిపోయినాయి కనుక దీని మీద కూడా ప్రభావం చూపెడుతుంది అనుకుంటున్నారు. జార్ఖండ్ మీద కొంచెం తక్కువ ప్రభావం చూపెట్టింది, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు కనుక అక్కడ ప్రభావం వేరుగా ఉంటుంది. వాస్తవంగా జార్ఖండ్ లోనే పార్టీ చీలికి గురైంది. మొదటిదాకా ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇటు బీజేపీలోకి వచ్చారు. జార్ఖండ్ ఒకటే కొంచెం